వందన వెళ్ళిపోవడం చూసి ప్రీతి చాలా రిలాక్స్ అయ్యింది. వెంటనే కార్తీక్ వంక తిరిగి, ఈ పెళ్లి కుదరాలని కాదు, కుదరొద్దని కాదు, కానీ ఈ తప్పు చేయలేదని చెప్పాలని ప్రీతి ఉద్దేశం. అది చెప్పబోతూ ప్రీతి, కార్తీక్ అసలు అంటూ ఏదో చెప్పబోయింది. దానికి కార్తీక్ ప్రీతి పెదాల మీద తన వేలు పెట్టి ష్ అని సౌండ్ చేశాడు, ఏమీ మాట్లాడొద్దు అన్నట్టుగా. అప్పుడు వెనక్కెళ్ళి కింద పడ్డ ఉంగరం తీస్తూ, ప్రీతి, ఏ రోజైనా నువ్వు నన్ను క్వశ్చన్ చేయొచ్చు కానీ నువ్వు నాకు ఆన్సర్ చెప్పే రోజు రాదు, ఇది నా ప్రామిస్ అంటూ ప్రీతి వేలికి ఉంగరం మళ్ళీ పెట్టడం మొదలుపెట్టాడు. దానికి ప్రీతి లోపల నా మాట చెప్పడానికి ఇంత కాంప్లికేటెడ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలా అని ఆలోచించాను. సో ఇప్పుడు నేనేం చెప్పక్కర్లేదు, నేనంత కష్టపడక్కర్లేదు. అలా ఇష్టపడుతున్న కార్తీక్ ప్రీతి పెళ్లి జరుగుతుందా? కిషోర్ వందన ఏమన్నా అడ్డం వస్తాడా? తెలుసుకోవడానికి వింటూనే ఉండండి. నేనే నా ఫేవరెట్. ఈ స్టోరీ కంప్లీట్గా వినాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ని క్లిక్ చేయండి.